ఇప్పుడు నా వెనక బార్కింగ్ డాగ్స్ లాగా కొన్ని రోజులుగా కొన్ని అంశాల మీద మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడవచ్చు, తప్పేమీ లేదు. ఏ అంశం మీద ఎవరైనా అభిప్రాయాలు చెప్పవచ్చు. కానీ పాతబడిపోయినటువంటి హెడ్డింగ్లు పెట్టుకొని వణికిపోతున్న తాడేపల్లి ప్యాలెస్ అంతా చెప్పేశారా, గుట్టు విప్పేశారా, మూతి పగలగొట్టారా, మూకుడైపోయినాయా, ఇలా హెడ్డింగ్లు పెట్టుకొని తరించే వాళ్ళకి సెప్టెంబర్లో సరే, అక్టోబర్లో అయిపోయిందా, మనం చెప్పాం కదా. ఇప్పుడు నవంబర్ వచ్చింది, నవంబర్లో ఇంకా వీడికి తట్ల ఉరే అని పెట్టుకోవాలి. ఏంటయ్యా ఈ పోద్ఘాతం అంట, అర్ధరాత్రి పూట అంటే మనోడు మొదలు పెట్టేశాడు. మళ్ళీ మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించిందంట. ఎక్కడ ప్రకంపనలు సృష్టించిందో, ఏం సృష్టించిందో మనకైతే తెలియదు. కానీ ఇతగాడు మాట్లాడే చూడండి, వినండి. అరే కీలక దశ, ఎన్ని కీలక దశలు రా, 3 నెలల క్రితం నుంచే కీలక దశలు అన్నారు. అసలు ఇది మొదలుపెట్టి సంవత్సరం దాటింది, మళ్ళీ కీలక దశ మొదలుపెట్టి. అబ్బా అబ్బా అబ్బా, ఏదో 80 మొత్తం కవర్ చేయటం. అధికారుడు ఆంధ్రప్రదేశ్ బా సోదాపన. అబ్బా, వీళ్ళు చెప్పే ఇద్దరు అప్రూవర్లుగా మారిపోయారని చెప్పి 1-2 నెలలు దాటింది, మళ్ళీ అప్రూవర్లుగా మారిపోయారట. బా అధికారులు ముఖ్యంగా పాలసీలు, మార్పులు, చేర్పులు, కూర్పులు, తూర్పులు. చూడండి, మార్పులు, చేర్పులు, కూర్పులు, తూర్పులు, కీర్పులలో తీర్పులు ఇస్తాడు. వీళ్ళిద్దరే కీలకంగా మారారంట, చక్రం తిప్పారంట. మళ్ళీ వీళ్ళు అప్రూవర్గా మారటం ఏంది? విధానాల మార్పులు, చేర్పులు, కూర్పులు, తీర్పుల్లో వీళ్ళు కీలకంగా మారితే వీళ్ళని పట్టుకొని లోపల పడేసి బాస్తారు. కానీ మళ్ళీ అప్రూవర్లు ఏంటి? సరే, అయినా చూద్దాంలే. కోర్టుకు తెలియజేశారు. మరి నువ్వేం తెలియజేస్తున్నావు? ఏడిసేవాళ్ళు కానీ బాబు, ఎవరు చెప్తే మార్చారు? అవునయ్యా, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారనేది కదా నువ్వు చెప్పాల్సిందే. కోటాలాగా మాట్లాడతాం. అవునయ్యా, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అనుకున్నాం. చెప్పు, ఎలా మార్చారు? అబ్బు, ఎవడు చెప్తే మార్చాడు అన్నావు, మళ్ళీ ఎవరిని లబ్ధిదారులుగా చేర్చేదేంటి? అబ్బా, ఎన్నిసార్లు రా ఇసుగుపోటట్లేదురా. సరే, కానీ ఇప్పుడు కొన్ని అమరావతి ప్రాంతంలో కొన్ని ప్రాంతాలకు సంబంధించి, కొన్ని ప్రాంతాలు అంటున్నాను, కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి గుత్తేదారులు అనబడి కాంట్రాక్టర్లు ఇలా ఉంటే బాగుండు, నిబంధనలు మారుద్దామని చెప్పేసి గుర్తొచ్చింది. ఏదో మెట్రో టెండర్లకో మరి దేనికో అలా పిలిచారు. వాళ్ళు అడుగుతున్నారని నిబంధనలు మారుతున్నారన్నారు కదా. మరి అప్పుడు నిబంధనల్ని గుత్తేదారులకు అనుకూలంగా మార్చడం ఏంటని ప్రశ్నించమే. ఏమా ప్రశ్నించమే? క్యాష్ మాత్రమే. చెప్పండి. ఉలిక్కి పడుతున్నా తాడేపల్లి ప్యాలెస్. అరే ఉలిక్కిపడి జగన్మోహన్ రెడ్డి హాయిగా ఇక్కడికి వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళారు, దాని తర్వాత కడపలో 3 రోజులు ఉంటున్నారు. ఇవన్నీ భయపడే చెప్పేపోతున్నారా? కోర్టుకి న్యాయవాదులు తెలిపారట. ఈయనేమో ఇవన్నీ చెప్పేపోతున్నారా, నీ చెవిలో చెప్పారా? అరే ఆల్రెడీ చెప్పేశారా? అయ్యో, భయం వేస్తుంది. చెప్పు. నీ యాస కోసం నీ గోస ఏంట్రా ఇది? అంతిమ లబ్ధిదారుడేవుడు, అంతిమ ఆదేశాలు ఇచ్చేది ఏంట్రా? అంతిమ ఆదేశాలు ఇచ్చేది మీ అమ్మ కడుపులో మాట. కనీసం చెప్పే దాంట్లో ఉన్న క్లారిటీ ఉండద్దా? ఇదిగో జగన్మోహన్ రెడ్డి మార్చమన్నాడు, జగన్మోహన్ రెడ్డి క్యాష్ పెట్టమన్నాడు, జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు చెప్తే సరిపోయేది కదా. ఎందుకు ఇంత
ఈ దొంగ తిరుగుడు ఏదో పెద్ద మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు పెట్టుకొని మాట్లాడుతున్నా అని ఊగిపోతూ 3 నెలలు అయిందినా, ఏమన్నా సాధించారా? ఇవన్నీ కూడా తెలియబోతుంటాయి కోర్టుకి. ఒరే, కోర్టుకు తెలియబోతుంటాయి, మరి నీకేం తెలియబోతుంటాయి, వీళ్ళకేం తెలియబోతుంటాయి? అది కనుక తెలిస్తే ఇక మొత్తం గుట్టురట్టేనట్టే. ఒరే, ఆహా, మరి ఏమి అంతా చెప్పేశారు, తాడేపల్లి ప్యాలెస్ వణికిపోతుంది, నువ్వు అక్కడి నుంచేమో ధారలు ధారాలుగా ఇష్యూ పోసుకుంటుంటే మనవాడు కడగటానికి ఎత్తడానికి పోయాడంటావు. సో ఎవరు చెప్పారు, ఓయ్ మళ్ళీ ఎవరికి లబ్ధి చేకూరింది, ఎవరు చెప్తే ఇవన్నీ చేశారు అనే కీలకమైనటువంటి విషయాలు ఈ ఆఫీసర్స్ ద్వారానే తెలిసేలా ఉన్నాయంట. పొలిటికల్గా ఎమ్మెల్యేలు చెప్పు ఇప్పుడు మామూలుగా ఉండదు చూడండి. అప్పటి సీఎం సెక్రటరీ, అప్పటి సీఎం ఓఎస్టీ, రాజ్ కేశిరెడ్డి, వీళ్ళందరూ ఓకే. వీళ్ళందరూ ఓకే అంట, వీళ్ళు చెప్తే ఏం కాదంట. మొన్నటిదాకా వీళ్ళే చెప్పారనండి. మేము జరిగింది ఎగ్జిక్యూటివ్ కాబట్టి అంటే ఏంట్రా ఎగ్జిక్యూటివ్? అధికారులు వీళ్ళిద్దరు చేశారట, వీళ్ళిద్దరు చెప్తే ఏమవుద్దట? ఏమవుతుంది? ఏం చెప్తున్నారేంటరా? ఇప్పుడు దాకేమో వాళ్ళు ఏదో కోర్టుకు చెప్పేశారు అన్నావు, లేదు చెప్పబోతున్నారు అన్నావు, అన్నీ చెప్పేస్తావు. మళ్ళీ ఏం చెప్తారు? వాళ్ళిద్దరు ఏం చెప్తారు? నువ్వు ఇంకో ఇద్దరిని కూర్చోబెట్టి చెప్తావా? కిందకురా స్వామి, మామూలుగా ఉండదు. అయ్యా వద్దయ్యా ఇంకా చాలయ్యా ఈ పేర్లు, వీళ్ళు మాట్లాడేవాళ్ళు. నాకు ఒక విషయం అర్థం కాదు. సబ్జుడీస్ అంటారు ఎవడన్నా కోర్టులో ఉన్న విచారణలో ఉన్న కేసు గురించి. వీళ్ళంత నిర్భీతిగా నిర్భయంగా అసలు సిగ్గు ఎగ్గు లేకుండా పాడిందే పాటరాలాగా ప్రతిరోజు గ్యాప్ దొరికితే చాలు దాన్ని ఒకదాన్ని పట్టేసేసుకొని ఏదో కీలక మలుపు అంటాడు, కీలక నిర్ణయం అంటాడు, కీలక ఆదేశాలు అంటారు. ఏంది కీలకం అసలు? చివరికి కీలకం అనే పదానికి ఉన్నటువంటి కీలకమైన అర్థమే మారిపోయేటట్టుంది. కీలకం లోలకంలాగా కీలకం అని పెట్టలేము. తర్వాత మనవుడికి ఇంకొక పేరు ఏం అనకూడదంటే వీళ్ళని ఎవ్వరు ఏమనకూడదంట. గగ్గోలు ఎత్తిపోయి గుక్క పెట్టి ఏడుస్తా కూర్చుంటారు. ఏదన్నా ఉంటే వాటిని ఉద్ధరించడానికి బయలుదేరతారు. మళ్ళీ ఉద్ధరించడానికి బయలుదేరతారు. అంతకుమించి ఏమన్నా కనబడుతుందా మనకు? అసలు నాకు తెలిసి టీడీపీలో ఉన్నటువంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఈ డిస్కషన్ ముఖ్యంగా ఇలాంటి సంవత్సరంన్నర నుంచి సాగుతున్నటువంటి ఈ డిస్కషన్లో ఒక కేసు మీదే వాళ్ళకు కూడా చిరాకు పుడుతూ ఉంటుంది. ప్రతిసారి కీలకం లోపల అంటే ఈ లోలకాలు కీలకాలు పక్కన పెడితే మరి బాబు ఆధారాలు చూపించండి రా. అసలు వీటికి ఆధారాలు ఎవడు చూపిస్తాడు? పలానా వాడు వచ్చేసేసి ఆయన చెప్తేనే చేశానంటే ఆయన ఎందుకు పడేస్తారు? రుజువులు చూపించాలి కదా, మౌఖికంగా ఆదేశాలు ఇస్తే చెల్లవు కదా అనేది ఈ కేసు నమోదైన దగ్గర నుంచి అందరూ చెప్తుంది. ఆయన వీడికి ప్రతిదీ కీలకం కనబడుతుందంటే ఈ లోలకాల్లో సులోచనాల్లో ఏదో తేడా ఉందని అర్థం. మనం జగనోద్ధరణల్ని ఏమంటారు అవేవో వాటిని ఉద్ధరించడం మొదలుపెట్టిన తర్వాత, అంటే అంతకుముందు కూడా మన సులోచనలు ఎప్పుడు పచ్చదనాన్ని కోరుకునేవి. బట్ ఈసారి ఏంటంటే ఈ నిజమైన పచ్చదనం కాస్త చేతులకు అందేసరికి మనవాడి ఎప్పుడూ అంతే ఉంటుంది. మనం చేసే భజన ఒకవైపే ఉన్నప్పుడు ఖచ్చితంగా అందులోనే ఉంటుంది. కానీ కాస్త కూస్తైన హేతుబద్ధత లోపించి చెప్పిందే చెప్పడాన్ని ఇది ఇలానే మనము ముందు ఏం మొదలుపెట్టాం, చివరికి ఏం మొదలుపెట్టాము, ఇది మధ్యలో ఏం మాట్లాడాము అనేది కూడా మర్చిపోయేంతగా చేసి చివరికి కీలకం అంటాం. ఆయన ఎవరో చెప్తాడంట. ఈ ఇద్దరు వాసుదేవరెడ్డి ఆయన ఎవరు సత్యప్రసాద్ వీళ్ళిద్దరు అప్రూవల్గా మారిపోయారట, అంతా చెప్పేశారట. ఏం చెప్తారో చూద్దాం అంటాడు. మళ్ళీ అన్నీ తెలిసినోడి మళ్ళీ ఆ చెప్పడం కూడా చెప్పొచ్చుగా. అందుకే అనేది నాయన కాస్త మన ఉదర పోషణ కోసం చేసే వాటిని కాస్త అయినా సిన్సియర్గా ఉంటే మరీ నెత్తినేసిపోకుండా ప్రతిదాన్ని కాస్త ఉద్ధరించేవాడిని పక్కన పెట్టి మనల్ని మనం ఉద్ధరించుకుంటే బాగుంటుంది.